షీ అవ్వ పొద్దంతా పెయ్యంతా చెమటరాంగా చేతుల కష్టం చేస్తే మళ్ళీ 1వ తారీఖు వచ్చేదాకా చేతుల రూపాయి ఉంటలేదు. వాళ్ళతాను వీళ్ళతాను చెయ్యి జాపి బదలు తీసుకునుడే అవుతున్నదని చాలా మంది రంది పడుతుంటారు. ఇసొంటోళ్ళ కష్టాన్ని కూడా కళ్ళు మూసి తెరిచే లోపట్నే గద్దెత్తుకపోయినట్టే ఎత్తుకపోతున్నారు కంప్యూటర్ వెనక కట్టకలు ఒత్తుకుంటా కూర్చున్న సైబర్ దొంగలు. పార్సిల్ వచ్చినాయి, అందులో డ్రగ్స్ ఉన్నాయి, పోలీస్ కేసు అయింది, మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం, దాంట్లో మీ పేరు తీయాలంటే పైసలు ఇయ్యుర్రి అని బెదిరించి అకౌంట్లు ఊడుస్తున్నారు. రూపాయికి 10 రూపాయల లాభం అని ఆశ పెట్టించి అకౌంట్లు స్వీప్ చేస్తున్నారు. పార్ట్ టైం జాబులని అకౌంట్లు అప్డేట్ చేయాలి, కేవైసీ నింపాలి, ఆధార్ కార్డుకు పాన్ కార్డు లింకు చేయాలి, మీ అకౌంట్లో మిస్టేక్ల పైసలు పడ్డాయి, మైమా గొట్టూరి ప్లీజ్ అని ఇట్లా సైబర్ దొంగలు వేయని ఎత్తులు ఉంటలేవు, ఊడు అని అకౌంట్లు ఉంటలేవు. చదువు రానోళ్ళని కాదు, వాళ్ళు కొట్టేసే దాంట్లో చదువు వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటున్నారు. అట్లా సైబర్ దొంగలు దోచిన పైసలు ఎన్నో చెప్తే చక్కెర వచ్చి పడిపోతారు. 2024లో దేశమంతటా సైబర్ దొంగలు 22,812 కోట్లు కొట్టేసిరట. ఒక్క తెలంగాణలోనే 1,20,869 మంది బాధితులు ఉన్నారట. అందులోకెళ్ళి తెలంగాణ పోలీసు వాళ్ళు 17,912 కేసులను పరిష్కారం చేసి 183 కోట్లు రీఫండ్ ఇప్పించిరట బాధితులకు. 1,20,000 మందిని దోస్తే ఉత్త 17,912 మందికి మాత్రమే పోయిన పైసలు వాపసు వచ్చినాయన్నట్టు.